కలవట్లేదండి. ఏంటి బాబు, వస్తాదంటారు రాదు. సర్వీస్ లేకపోతే చేయమని చెప్పొచ్చు కదా. టైంకి తినాలని చెప్పినా ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? అయ్యో అలా ఏం లేదండి, వస్తున్నాం అనేది చెప్పాడు, లైన్ కలవట్లేదు. ఆటో పంక్చర్ అయిందన్నా, భోజనాలు మొత్తం పడిపోయాయి. ముందు వీళ్ళని తీసుకెళ్ళి హోటల్లో దింపాయన్నా. నేను పంక్చర్ వేయించుకొని వస్తాను. మీరు రండి, వెళ్దాం. వెళ్ళండి. ఇందాక అడిగితే మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందన్నారు, ఇప్పుడు మాత్రం ఫోన్ కలవట్లేదా? ఇలా చేస్తే మీ హోటల్కి ఎవరు వస్తారు? మేము 10 మందికి చెప్పం. ఇంకో ఆటో వచ్చిన రెస్టారెంట్కి వెళ్ళి భోజనాలు తీసుకెళ్ళమని చెప్పకుండా మనల్ని పంపి కోల్సిందేనని వెళ్ళిపోయాడా? ఆకలి వల్ల కోపంతో ఏదేదో అనేసామండి. ఇప్పుడు పోయింది కదండి. ఎందుకుంటుందమ్మా? మేము ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే మీరు భోజనాలతో వచ్చారు కదమ్మా. ఇంకా ముందే వచ్చేవండి, కానీ మా మరిది గారు భోజనం తెస్తుంటే వెహికల్ పంచర్ అయి భోజనాలు పడిపోయాయంట. అప్పుడు నాకు ఫోన్ చేశారు. అయ్యో అయ్యో, చెప్పు రాజేష్. వదిన, హోటల్కి భోజనాలు తీసుకెళ్తుంటే టైర్ పంక్చర్ అయింది. భోజనాలు మొత్తం పడిపోయాయి. అన్నయ్యకి చెప్దామంటే ఫోన్ పనిచేయట్లేదు. కస్టమర్లు భోజనాలు అడుగుతున్నారంట. చెడ్డ పేరు వస్తుందేమోనని టెన్షన్గా ఉంది. నేను మన రెస్టారెంట్ దారిలోనే ఉన్నాను రాజేష్, నువ్వేం టెన్షన్ పడకు. భోజనాలు నేను తీసుకెళ్తాను. సరే వదిన. వాసు, రెస్టారెంట్కి పోనివ్వండి. వాడు పక్కకెళ్ళి అక్షరతో మాట్లాడా? ఇది తెలియలేదే. తెలిసాక ఇంకా ఆలస్యం చేస్తానా? వెంటనే తెచ్చేశాను. 10 నిమిషాలు ఆలస్యం అయితే అయింది కానమ్మా, మర్చిపోలేని భోజనం పెట్టారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం వంటలు, ఏం రుచులు. భోజనాల కోసమైనా సరే బుజ్జమ్మ గారి హోటల్కే వెళ్ళమని 100 మందికి చెప్తాను. థ్యాంక్స్ అండి. చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. మేము సిటీ చూసి వస్తామమ్మా, రండి. ఓ, వచ్చేసారా? భోజనం చేసిన ప్లేట్లు పాత్రలు ఉన్నాయి, వెళ్ళి కడిగేసేయండి. అలాగే. కాపాడవు అక్షర. లిజన్, ఎట్టి పరిస్థితుల్లో మాటల్లో అయినా పద్మావతి చనిపోయిన విషయం గాని తన గురించి గాని మనం మాట్లాడకూడదు. మన వల్లే అది చనిపోయిందని ఎవరికైనా అనుమానం వచ్చిందో మీకు నాకు కూడా ప్రమాదమే. యునో, బీ కేర్ఫుల్. ఓకే మేడం. జరగబోయే పోటీలపైనే దృష్టి పెట్టండి. మీరే సెలెక్ట్ అవుతారు. సైలెంట్గా ఉంటే ఎవరు మనల్ని పట్టుకోలేరు.
ఆగాగు, ఎవరమ్మా నువ్వు? హాయ్, ఇదేంటండి? స్పోర్ట్స్ అకాడమీ. హా, కరెక్ట్ గానే వచ్చాను. నేను ఆడడానికి జాయిన్ అవ్వడానికి వచ్చాను. అవునా అమ్మా, వెళ్ళు వెళ్ళు. ఆవిడే. ఎవర్రా నాయనా, మంచి నాటు సరుకులా ఉంది. ఏ అమ్మాయి? అబ్బా అబ్బా, ఏంటి? నేను ఇక్కడ కోచ్ని. ఆ గూట్లే గడివి నువ్వేనా? ఎవరు? అయ్య బాబోయ్, కోచ్ గారే, ఇట్టా వచ్చానో లేదో మీరు అట్టే కనిపించేస్తున్నారా? నా జన్మ ధన్యమైపోయింది బాబోయ్. నా కోసం వచ్చావా? ఆయ్, నా పేరు అనసూయ అండి, ఫ్రమ్ అమలాపురం. మీరే కదా ముఖ్యం. దేనికి? నా కాట అంటే పిచ్చండి. ఒలింపిక్స్ కెళ్ళి బంగారు బిల్ల పట్టుకొచ్చేద్దాం అనుకుంటున్నాను. మీరు నా కోచింగ్ ఇచ్చేస్తే నేను తెచ్చేస్తానా? ఓ, జాయిన్ అవ్వడానికి వచ్చావా? ఆయ్, ఏమనుకుంటున్నావు? డబ్బున్న గొప్ప గొప్ప వాళ్ళకే ఇక్కడ దిక్కులేదు. నువ్వు అమలాపురం నుంచి వచ్చి ఏకంగా స్టేట్ లెవెల్కే వెళ్ళిపోతావా? ఏ అండి, అమలాపురం నుంచి వచ్చేస్తే మేము వెళ్ళకూడదా? అలా అని కాదు, దానికి చాలా ఉంటాయి. ఏంటి కోచే అవి? అవి మెల్లగా చెప్తానులే, కానీ ముందు జాయిన్ అవ్వాలిగా. మేడం గారిని కల్పిస్తాను, రా. హాయ్. నెక్స్ట్ మూడేది వాడికే. ఓకేనా? యునో, మీరు ఇన్నిసార్లు చెప్పక్కర్లేదు మేడం. పద్మావతి ఊసే ఎత్తాం. జాగ్రత్తగా మా ప్రాక్టీస్ మేము చేసుకుంటాం. సరే, మీరు వెళ్ళండి. మేడం, ఈవిడెవరు? ఆయ్, నమస్కారం మేడం. నా పేరు అనసూయ అండి, అమలాపురం నుంచి వచ్చా. దేనికి? మామిడికాయలు తీసుకొచ్చావా? ఆ, అవి తర్వాత తీసుకొచ్చి కోసి కారం పెట్టిస్తానండి, బాగుంటాయి. వాట్? హూ ఇస్ షీ గిరి? ప్లేయర్ మేడం, జాయిన్ అవ్వడానికి వచ్చింది. ఇస్ ఇట్? యు నో, తెలుసండి, స్పోర్ట్స్ అకాడమీ. ఓకే, ఏం ఆడతావు? బాల్ అట్టుకెళ్ళి అందరినీ తప్పించేసుకుని గురి చేసి ఎత్తాం కదండి, ఆ ఆట. యు మీన్ బాస్కెట్ బాల్? హాయ్, గేమ్ పేరే రావట్లేదు, ఆడేస్తావా అనసూయ? పేరుదే ఉంది మేడం. ఓ 4 సార్లు అనేస్తే పలికెత్తది. ఇక ఆట అంటారా? ఎట్టా ఆడుకుంటానా చూస్తారుగా. నువ్వు ఇక్కడ జాయిన్ కావడానికి ఖాళీ ఉండాలిగా. యునో, మేడం గారికి గ్యాస్ ఎక్కువ ఉన్నట్టుంది, అది అడుగుతున్నారు. ఇచ్చేచ్చు కదా కోచ్ గారు. ఏయ్, వాట్ ఆర్ యు టాకింగ్? నేను అంటున్నది ఇక్కడ ఖాళీ లేదని. అమ్మో, ఆ మాట అనకండమ్మా. ఉందని చెప్పి పుణ్యం కట్టుకోండి. ఆ పథకం తెచ్చేస్తా. నాకు కావాల్సింది పథకాలు కాదు, కాసులు. ఎంత ఇవ్వగలవేంటి? అదేంటి మేడం, ఇది గవర్నమెంట్ అకాడమీ కదా. గవర్నమెంట్ అయితే ఉచితంగా నేర్పిస్తారా? ఇక్కడ కట్టాలి. నాకు తెలీదు కదా మేడం. మా అయ్యకి చెప్పేస్తాను, 2 రోజుల్లో ఓ మూట అట్టుకొచ్చేస్తాడు. మీకెంత కావాలో అంత తీసుకోండి. ఓహో, ఓకే ఓకే. బట్ ఈ 2-3 రోజులు నీకు నార్మల్ ట్రీట్మెంటే ఉంటుంది. మూట వచ్చాక అప్పుడు మారుద్ది. ఆయ్, మీరు ఎట్టా అంటే అట్టా, నేనిడ ఉండడం కావాలా. గిరి, తీసుకెళ్ళు. రా అనసూయ. లుక్ చూసి చీప్ ఫెలో అనుకున్నా, రిచ్దే. మనకెంతున్నా ఇంకా కావాలనే అనిపిస్తుందిగా. పిండుతా, యునో. కళ్యాణి, ఈ అమ్మాయి పేరు అనసూయ. కొత్తగా మన అకాడమీలో జాయిన్ అయింది. కొన్ని రోజులు మీ రూమ్లోనే ఉంటుంది. ఓకే సార్. ఆటకి పిలుస్తా, రా. ఆయ్, మేడం, మాకోసం వచ్చారా? పదండి లోపలికి వెళ్దాం. రండి మేడం.
చూడండి మేడం, ఇదే మా రూమ్. ఇది మీ రూమా? పడుకోవడానికి బెడ్స్ కూడా లేవు? మాకివే మేడం. వాళ్ళు అడిగిన మనీ పే చేసిన వాళ్ళకైతే చాలా లగ్జరీగా ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. ఇది మేడం మా పరిస్థితి. మేమందరం ఎంతో ఆశతో ఇక్కడికి సెలెక్ట్ అయి స్టేట్ లెవెల్కి వెళ్ళాలని వచ్చాం. ఒకరిని కోల్పోయాం కూడా. మన రాష్ట్రానికి, దేశానికి పథకాలు రాకపోవడానికి టాలెంట్ లేక కాదు మేడం, ఎంకరేజ్మెంట్ లేక. ప్రోత్సహించాల్సిన సెలెక్టర్లే డబ్బులు కమ్ముడుపోయి మమ్మల్ని హీనంగా చూస్తున్నారు. ఇక మేము ఎలా వెళ్ళి రాష్ట్రం పేరుని గర్వంగా నిలబెట్టగలం మేడం? బాధపడకండి, నేను రానంత వరకు ఒక లెక్క. వచ్చాను కదా, అన్ని లెక్కలు సరిచూస్తాను. మీరు మీ గేమ్ మీదే దృష్టి పెట్టండి, తప్పకుండా సెలెక్ట్ అవుతారు. దేశం గర్వించదగ్గ ప్లేయర్స్గా గుర్తింపబడతారు. ఇక్కడ జరుగుతున్న వాటికి ఫుల్ స్టాప్ పడేలా నేను చూసుకుంటాను. అలాగే మేడం. ఏయ్, ఏంటి ప్రాక్టీస్కి వెళ్లకుండా ఇక్కడ మీటింగ్ పెట్టారు? దేని గురించి? నా గురించే మేడం. కోచ్ గారు అప్పగించి వెళ్ళారు కదా, నేను పరిచయాలు చేసేసుకుంటున్నాను. అయ్యాయా? ఆయ్, ఇంకెళ్ళండి. అనసూయ, నీకు డ్రెస్ తెచ్చాను, సరిపోకపోతే ఇంకొకటి ఇస్తా. నేనొక్కటిస్తే పోతారు. వాట్? యు నో హీస్ యువర్ కోచ్. అయ్య బాబాయ్, ఇప్పుడు నేనేమనేసినానండి? మా ఊర్లో ఇంకొకటి ఇస్తాను అంటే నేనొకటి ఇస్తే పోతారు అనుడు నానుడి. ఈ ఊర్లో లేదా? లేదు. మాకున్నదైతే చేసేత్తా, ఇంకొకటిస్తే లాగొకటిత్తా. అసలే ఊరమాస్గా ఉంది, ఎక్కడ కొట్టిద్దో చచ్చి ఊరుకుంటా. ఇచ్చేస్తారా? ఇదే సరిపోతుందనుకుంటాను సూయ. సరిపోద్ది మరి. ఎండి వేసుకొని వెళ్ళి ప్రాక్టీస్ చేయి. ఆయ్, అక్క, వీడికి నువ్వు బాగా ఇవ్వాలి. ఇస్తాగా. ఓ, వచ్చావా అనసూయ? హాయ్ కళ్యాణి, మీరంతా వెళ్ళి వార్మప్ చేయండి. ఏది ఎలా ఆడతావో చూపించు. హాయ్. అలా కాదు, నేను చూపిస్తాను కదా. ఇలానా సార్? అలాగే ఇలా, అలాగే. ఇలా ఇలా. అయ్యో, తగిలిస్తున్నదా సార్? మామూలుగానా? కళ్ళు బయర్లు కమ్ముతున్నాయమ్మా. ముందు చెప్పేది విను, ఆ తర్వాత యాక్షన్ పార్ట్ చూపించు. సరే చెప్పండి. కళ్యాణి, బాలివు. ముందు బాల్ని పైకెత్తి నెట్లో వేయడానికి గురి చూస్తూ ఉండాలి. ఏది చేతులెత్తు అనసూయ. పైకెత్తు. అయ్యో, ఏమిటి సార్? నువ్వు బాలిస్తున్న ఆనందంలో నన్ను కొట్టావమ్మా. బలలో బందేసినప్పుడు నా రియాక్షన్ అట్టాగే ఉండదు సార్. ఇక ఈ అలవాటు మానుకోమ్మా. చెప్పండి అక్క, బాలివా? నేనిప్పుడు బాల్ విసురుతా, నువ్వు నన్ను పట్టుకొని బంతి దగ్గరికి నన్ను వెళ్ళనివ్వకుండా ఆపాలి. నన్ను నీ 2 చేతులతో గట్టిగా పట్టుకోవాలి. హాయ్. ఇలాగా సార్? ఇలాగా ఇలాగా ఇలాగా? అమ్మా,
ఏం చేసావు అనసూయ? మీరే కదా బాల్ విసురుతా అన్నారు. నా దగ్గర ఉంది కదా అందుకే విసిరాను. మీరిట్ట పడిపోతారనుకోలేదు. మీరేం కోచో ఎట్టుంది కోచు? ఎవరికి తెలుసమ్మా, రకరకాలుగా ఉంది. సరే చెప్పండి. ఏంటి చెప్పేది? లోపల ఏ పార్ట్లు పోయాయో డాక్టర్ గారు చెప్పాలి. అమ్మా. అప్పుడే ఏమైందిరా? ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్. హాయ్. హే ఏంటి అమలాపురం నుంచి వచ్చావంట కదా, నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతావా? వచ్చిన దారినే ఇంటికి వెళ్తావు తెలుసా? మీరెట్టెళ్తారో తెలుసా? ఏంటే పల్లెటూరి బయటు గొంతులేస్తుంది? తిక్క సూపితే తొక్క తీయడానికి చెయ్యి లేత్తది. ఏం కూసావే నిన్ను? వదిలే, చెయ్యి నొప్పడుతుంది. వదలవే. నొప్పేస్తుందా? వదలవే. ఎత్తావుగా, దించుకో. పెయిన్ గా ఉంది, వదులు. ఇదే తట్టుకోలేని దానివి నన్నొచ్చిన దాన్ని పంపించేస్తావా? ఏయ్, ఎవరనుకుంటున్నావు? ఎవరు? ఎవరే? చెప్పు ఎవరు? అనసూయ, అమలాపురం. అదేదో బ్రాండ్ అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. నువ్వు చేసిన దానికి నీకుంటుంది. నేను ఇక్కడే ఉంటాగా, అప్పుడు చూపించు, చూసేస్తా. ముందు నువ్వు రూమ్కెళ్ళి బామ్ రాసుకో, లేదంటే వాచిపోద్ది నిన్ను. ఏంటి ఏంటి? పదండి, దీని సంగతి తర్వాత చూద్దాం. సారీ మేడం, గబుక్కుని వచ్చేసింది. కేర్ఫుల్ గా ఉండు. నేను అని తెలిసిపోయిందో వాళ్ళు జాగ్రత్త పడతారు. సరే మేడం. అవును, పద్మావతి రూమ్ ఎక్కడా? ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. రండి మేడం, వెళ్దాం. ఇదే రూమ్ మేడం. అదే బ్యాగ్ మేడం. అదా? అదే. ఇది తన డైరీయా? నాన్న, ఈరోజు 100 మీటర్స్ 10 సెకండ్స్లో పరిగెత్తాను. కష్టపడ్డాను నాన్న, ఇంకా కష్టపడతాను. కాకపోతే ఇక్కడ కనీస వసతులు కూడా లేవు. అయినా సరే నా కల నెరవేర్చుకుంటాను. స్టేట్ తరపున ఆడి మెడల్ తీసుకొస్తాను. మీ కోరిక తీరుస్తాను. గొప్ప ప్లేయర్ అయ్యేది, చంపేశారు కదరా. కళ్యాణి. మేడం. తను చనిపోకముందు సూసైడ్ నోట్ రాసింది. లేదు మేడం, రూమ్ లో ఎక్కడా కనిపించలేదు. లేదు కళ్యాణి, ఈ డైరీలో 79 పేజ్ కనిపించట్లేదు. ఆ పేపర్లో తనే రాసుండాలి. ఎవరన్నా మాయం చేసుండాలి. మనకది దొరికితే సాక్ష్యం దొరుకుతుంది. అప్పుడు వచ్చింది శ్రావణి మేడం, ఆ బ్యాచే మేడం. హో, అయితే శ్రావణియే తీసుండాలి. ఇప్పటి వరకు ఉంచుతుందా అక్క? దానికి టైం బాగోకపోతే ఉంటుంది. తను లేనప్పుడు తన క్యాబిన్ వెతుకుదాం. వాళ్ళు చేస్తున్న అన్యాయాల ఎవిడెన్స్లు దొరకొచ్చు. ఓకే మేడం, ఒక కంట కనిపెడతాం. ఆవిడ లేనప్పుడు మీకు చెప్తాం. ఆఫీస్లో నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది, నేను వెళ్ళి చూసుకుని వస్తాను. వెళ్ళక్క. వీళ్ళని హెరాస్ చేయడానికి కోచ్ని దెబ్బలకి రాలేదు. ఆ బ్యాడ్ బ్యాచ్ నువ్విచ్చిన కోటింగ్కి రారు. బాగా బుద్ధి చెప్పారు మేడం. ఇది జస్ట్ శాంపుల్. దొరికాక ఉంటుంది వాళ్ళకి. నేను వస్తాను.
ఎంత ఆలోచించినా నాకేం తట్టట్లేదు భూపతి గారు. పిచ్చెక్కిపోతుంది. నాకు తట్టిందమ్మాయి. ఏంటేంటి? బాగుంది భూపతి గారు, వెంటనే తెప్పించండి. ప్లాన్ వరకే ఉంది, అది తెలీదు. శ్రావణి గారికి చెప్పండి. ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయమన్నారు కదా. అరే చెప్పవేమ్మా, మరి చేస్తానుండు. గుడ్ న్యూస్ చెప్పడానికేనా? చెప్పండి. ఆ న్యూస్ చెప్పాలంటే వేసిన ప్లాన్ కి మీ సాయం అవసరం. ఏం కావాలి?